ఇది బీరకాయ ఉల్లికారం అండి. ఈ బీరకాయ ఉల్లికారంలో ముందుగా నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్, పల్లి నూనె వేసానండి. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చిన్నవండి. ఒకటి కానీ 2 కానీ ఎండుమిర్చి తీసుకోండి. ఘాటు లేకుండా ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది కూర. అయితే పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా పావు చెంచా అండి. గరం మసాలా ఇవన్నీ కూడా పావు చెంచా తీసుకోవాలండి. 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. కొద్దిగా ఫ్రెష్గా ఉన్న అల్లం తీసుకున్నానండి. ఇన్స్టెంట్ అల్లం కన్నా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే అల్లం చాలా మంచి స్మెల్, అరోమా బాగుంటుందండి. తర్వాత వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు ఒక అర చెంచా తీసుకున్నానండి. కొద్దిగా చింతపండు కానీ చింతపండు పేస్ట్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మనకి తెలియాల్సింది ఏంటంటే అండి, మనం ఈ ఈ కూరగాయలన్నీ కూడా పచ్చిగా మిక్సీ పట్టి వేసుకున్నప్పుడు దానికన్నా కూడా ఇలా వేయించి చేసుకున్న దాంట్లో కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. తొందరగా వేగిపోతుంది కూర. లేదంటే మళ్ళీ ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మళ్ళీ వేపుకోవడానికి టైం పడుతుంది. రెండోది, ఒక్కొక్కసారి పచ్చివాసన పోదండి. మనం అన్నీ మిక్సీ పట్టుకొని వేపిన వాటిలో కొద్దిగా స్మెల్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో పల్లీలు కనుక సరిగ్గా వేగకపోయినా, నువ్వులు వేగకపోయినా ఆ స్మెల్‌తో ఆ పచ్చి వాసన పల్లీల్లోంచి అయితే బాగా వస్తుందండి. ఉల్లిపాయ సరిగ్గా వేగకపోతే పచ్చి వాసన వల్ల మనం టేస్టీగా తినలేం. కర్రీ స్పాయిల్ అవుతుందనమాట. అది గమనించుకోవాలండి. తర్వాత గ్రేవీ అంతా పక్కన పెట్టేసి ఇదే కడాయిలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, లేదా హాఫ్ స్పూన్ అండి వేసుకొని, కొంచెం ఆయిల్, పల్లి నూనె, బీరకాయ ముక్కలు ఫ్రెష్గా ఉన్నాయి లేదా చూసుకోవాలండి. ఒకవేళ బీరకాయలు కనుక గట్టిగా ఉండి వడిలిపోయినట్టుంటే అది వేరే రెసిపీ చేసుకోవచ్చండి. కూరకి మాత్రం ఫ్రెష్గా ఉన్న బీరకాయ అయితేనే టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే కూరలో టేస్ట్ ఎలివేటర్ ఎప్పుడు ఫ్రెష్ వెజిటబులే. ఇంకొకటి మెయిన్ అండి, ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా అందులో ఇందాక మిక్సీ పట్టిన దాంట్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఇక్కడ కొంచెం వేసుకోవచ్చు. ఈ బీరకాయ ముక్కని కొంచెం చేదు కనుక చూడకపోతే ఆ బీరకాయ ముక్క కర్రీ మొత్తం టేస్ట్ స్పాయిల్ చేస్తుందండి. సో అది మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా బాగా ముక్కలన్నీ చాలా బాగా వేగాకే పావు కప్పు నీళ్ళు వేయాలండి. పావు కప్పు కొంచెం వాటర్. ఆ ఉడికేటప్పుడు మూత పెట్టుకోవాలండి. కూరగాయలు కర్రీ ఉడికేటప్పుడు తొందరగా దగ్గరగా వస్తుంది కూర. తర్వాత కర్రీ అంతా దగ్గరికి వచ్చాక చక్కగా ఈ ముక్కలు ఉడికాక అది ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో అది కూడా వేసి, ఆ మసాలా కూడా వేసి, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక బాగా ఉడికినట్టు అనిపించిన తర్వాత ఒక పావు కప్పు పెరుగండి, లేదా పాలు. చాలా టేస్టీగా ఉంటుంది. కూరకి టేస్ట్ని బాగా యాడ్ చేసేది పాలు కానీ పెరుగు కానీ అండి. టేస్ట్ ఎలివేటర్ అనమాట. అలా మొత్తం దగ్గరగా వచ్చిన తర్వాత ఇది వేడివేడి అన్నంలో చక్కగా ఆర్గానిక్ కౌ గీతో కానీ, లేదంటే ఫుల్కాలు కానీ, రోటీ కానీ, జొన్న రొట్టెలకు కానీ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఇందులో యూస్ఫుల్ టిప్స్ 3 ఏంటంటే అండి, మనకి గరం మసాలా రెగ్యులర్గా సడన్గా కొత్త మసాలా మార్చకుండా మన రెగ్యులర్గా యూస్ చేసే గరం మసాలా యూస్ చేసుకోవాలి. తర్వాత ఇది హై టెంపరేచర్ మనం పెట్టుకొని తొందరగా కూర దగ్గరగా చేసుకోవచ్చు. అది ఇండక్షన్లో మనకు ఆ ఫెసిలిటీ ఉంటుందండి. టెంపరేచర్ని హైగా, లోగా పెట్టుకునే అవకాశం మనకు ఉంటుంది. సో తొందరగా అయిపోతుంది. ఎప్పుడు కూడా కూర మాడినా, అడుగంటినా ఆ స్మెల్ కూరకు మొత్తం పట్టేస్తుందండి. జనరల్గా ఉల్లిపాయలు వేగేటప్పుడు మాడకుండా చూసుకోవాలండి. తర్వాత జనరల్గా ఒక ఒపీనియన్ ఏంటంటే, ఒక్క స్పూన్ మనము అంటే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కూర బాగుంటుంది అనుకుంటాము. ఇందులో మనం వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు వేస్తాం కాబట్టి టేస్ట్ ఎక్కడ కూడా తగ్గదండి. దీనికి ఆయిల్ ఎక్కువగా మనం పట్టకుండా ఉండాలి అంటే ఒక స్పూన్ పల్లి నూనె మనం తీసుకుంటే, పావు చెంచా అండి నువ్వుల నూనె, పావు చెంచా మస్టర్డ్ సీడ్స్, మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా. చక్కగా ఒరిస్సా సైడ్ అయితే మొత్తం చాలామంది కూడా మస్టర్డ్ సీడ్స్ ఎక్కువగా వాడతారండి. మొత్తం మస్టర్డ్ సాస్, మస్టర్డ్ సీడ్స్, మస్టర్డ్ ఆయిల్ వాడతారు. ఎందుకంటే కొంతమంది ఇటు సైడ్ మన వైపు వాడరండి, అందుకు చెప్తున్నాను. కాబట్టి ఆ ఆయిల్స్ అన్ని 3 మిక్స్ చేసుకుంటే మనకి ఈ ఇండక్షన్లో కూరగాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి. హై టెంపరేచర్లో ఆయిల్ ఎప్పుడు ఎక్కువ అవసరం పడుతుందంటే కూరగాయ ముక్కలు మనకి ఉడకనప్పుడు. అందుకే ఫ్రెష్ వెజిటబుల్ తీసుకున్నప్పుడు తర్వాత ఆయిల్ ఈ 3 మిక్స్ చేసుకొని ఒక స్పూన్ కనుక మనం వేసుకుంటే తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది. పైన మనం పొడులు వేసుకుంటాం కాబట్టి
ఆ టేస్ట్ ఎక్కడ కూడా తగ్గదండి. ఎందుకంటే చాలామంది షుగర్ పేషెంట్స్ కానీ, ఆయిల్ తక్కువగా తినాలనుకున్న వాళ్ళు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఇదొక యూజ్‌ఫుల్ టిప్ అండి. చాలామందికి సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలీదండి. మీకు కనుక ఐడియా ఉంటే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.